with the potential we have in the new covenant, we can rise higher than John the Baptist in our life. క్రొత్త నిబంధనలో మనకున్న అవకాశాన్ని సదుపాయాన్ని బట్టి బాప్తిస్మ యోహాను కంటే కూడా మనము ఎక్కువ ఎత్తులోకి వెళ్ళొచ్చు మన అంతరంగ జీవితంలో. We, for example, in this particular matter of doubt as to is Jesus the Messiah, we can come to a life where we'll never doubt. యేసే మెస్సయ్యగా ఉన్నాడా లేదా అనే ఈ విషయంలో వచ్చిన సందేహాన్ని బట్టి చూస్తే మనము అసలు సందేహించని జీవితానికి మనం రావచ్చు. Whether Jesus is our Savior or not. యేసుక్రీస్తు ప్రభువే మన రక్షకుడా కాదా అనే విషయంలో. Even if we are in prison for years. I mean, we know of great saints of God in many lands where they were persecuted for the faith. మనం అనేక సంవత్సరాలు చెరసాల్లో ఉన్నా కానీ వివిధ దేశాల్లో మనం చూస్తాము అనేక మంది దైవజనులు వాళ్ళ విశ్వాసాన్ని బట్టి చెరసాల్లో వేయబడ్డారు. And they were imprisoned for many years, 10-15 years, but they never lost their faith. 10-15 సంవత్సరాలు వాళ్ళని చెరసాల్లో వేశారు, అయినా కానీ వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు ఏమి కోల్పోలేదు. They never asked the type of question that John the Baptist asked. It's not because they were more wholehearted than John the Baptist. బాప్తిస్మ యోహాను అడిగిన ప్రశ్న వాళ్ళు అడగలేదు, అంటే బాప్తిస్మ యోహాను కంటే వాళ్ళు పూర్ణ హృదయులని కాదు అర్థం ఇక్కడ. It's because they had the Holy Spirit within them. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ అంతరంగంలో పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు కాబట్టి. So this is the meaning of Matthew 11:11. మత్తయి సువార్త 11:11 వచనానికి అర్థం ఇది. And so we must not misuse this verse. We must not also come short of what God's expectation is in the new covenant. కాబట్టి ఈ వాక్యాన్ని మనం తప్పుగా ఆపాదించకూడదు. అదేవిధంగా దేవుడు ఈ వాక్యం ద్వారా ఏదైతే కోరుకుంటున్నాడో దానికి మనం తగ్గకూడదు. He wants every one of us to rise higher than John the Baptist in our inner life. మనలో ప్రతి ఒక్కరము కూడా బాప్తిస్మ యోహాను కంటే ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి మన అంతరంగ జీవితంలో అని దేవుడు కోరుకుంటున్నాడు. What a challenge that is. ఇది ఎంత గొప్ప సవాలో కదా. You cannot imagine John the Baptist running after women or running after money. బాప్తిస్మ యోహాను స్త్రీల వెంట పరిగెత్తటమో లేకపోతే డబ్బు వెంట పరిగెత్తటమో మనం ఊహించలేము. And a Christian who claims to be under the new covenant should be way above that. క్రొత్త నిబంధనలో ఉన్న క్రైస్తవుడు దానికంటే ఎంతో ఉన్నతమైన ప్రమాణాల్లో జీవించాలి. And when they are not, they are sinking below even old covenant saints. వాళ్ళు జీవించట్లేదు అంటే పాత నిబంధన పరిశుద్ధుల కంటే కూడా ఎంతో తక్కువ స్థాయిలో వీళ్ళు ఉన్నారు. It's foolish to say that we are in the new covenant when we live at a lower standard than people in the old covenant. పాత నిబంధనలో ఉన్న వాళ్ళకంటే కూడా మనం తక్కువ స్థాయిలో జీవిస్తూ మేము క్రొత్త నిబంధనలో ఉన్నాం అని చెప్పడం ఎంతో బుద్ధిహీనమైన సంగతి. And he explains that from the days of John the Baptist, the kingdom of heaven suffers violence and violent men take it by force, because all the prophets in the law prophesied until John. So he was saying John was the dividing line between old covenant and new covenant. బాప్తిస్మ యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యం బలాత్కారంగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి మధ్యలో బాప్తిస్మ యోహాను ఉన్నాడు. The law and the prophets, which is the Old Testament and the Old Covenant, was right up to John, and John marked that dividing line. ధర్మశాస్త్రము ప్రవక్తలు అనేది పాత నిబంధన క్రిందకు వస్తుంది. యోహాను వరకు కూడా పాత నిబంధన. యోహాను ఆ విభజించే గోడవలే ఉన్నాడు. And from that time onwards is the kingdom of heaven that is preached, not the kingdom of earth. అక్కడి నుండి కూడా పరలోక రాజ్యము ప్రకటించబడింది కానీ భూలోక రాజ్యం కాదు. If your mind is set on earthly things and that's what you're preaching is an earthly message of prosperity and healing, I want to say you are more than 2000 years outdated. నీ మనసు ఎప్పుడు భూ సంబంధమైన విషయాల మీద ఉంటూ నీవు భూ సంబంధమైన వర్తమానాలే బోధిస్తూ ఉన్నట్లయితే, డబ్బు విషయంలో అభివృద్ధి చెందటము, స్వస్థత గురించి నీవు బోధిస్తున్నట్లయితే 2000 సంవత్సరాల ప్రాచీన కాలంలోనే ఉన్నావు. That is an old covenant message from Deuteronomy 28. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం నుంచిన పాత నిబంధన వర్తమానం అది. It is not the message of Ephesians 1:3. ఎఫెసీ 1:3 నుండి వచ్చిన వర్తమానం కాదు అది. Which says we are blessed with all spiritual blessings in the heavenly places. పరలోక విషయంలో పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ప్రభు మనకు అనుగ్రహించెను అనే వర్తమానం కాదు అది. It's not the message of Ephesians 2, which says that we're seated with Christ in the heavenly places. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం నుంచి వచ్చిన వర్తమానం కాదు అది. మనము పరలోక రాజ్యంలో ఆయనతో పాటు కూర్చొనబడి ఉన్నాం. This is the message we're supposed to preach, the kingdom of heaven which has already come. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అనే వర్తమానాన్ని మనం బోధించాలి. And one last thing,
we see here is Jesus said that the kingdom of heaven suffers violence. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఇంకో మాట చెప్తున్నారు, పరలోక రాజ్యము బలాత్కారంగా పట్టబడుచున్నది, And violent men take it by force. బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచున్నారు. Now, basically, Christians are people of peace. సాధారణంగా మనం చూసినట్లయితే క్రైస్తవులు సమాధానాన్ని కోరుకునే వ్యక్తులు. We don't fight with human beings. We concentrate on fighting the devil. మనం మనుషులతో పోట్లాడడం, కానీ మన యుద్ధం అంతా కూడా అపవాదితోనే ఉంటుంది. The Old Testament saints fought with human beings, పాత నిబంధన పరిశుద్ధులు మనుషులతో పోరాడారు, but not us. We fight with Satan. కానీ మనం మనుషులతో పోరాడము, కానీ సైతాన్తోనే పోరాడతాం. And here we read, the kingdom of heaven suffers violence. What does that mean? కానీ ఇక్కడ మనం చదివేది ఏంటంటే, పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది అంటే ఏంటి దీని అర్థం? It's inward violence ఇది అంతరంగంలో జరిగే బలాత్కారము, against Satan and against the flesh, the lusts in our flesh. సైతానికి వ్యతిరేకంగా, మన శరీర దురాశలకు వ్యతిరేకంగా We fight with them and violently. మన శరీర దురాశలతో మనం పోరాడుతూ ఉంటాం, ఎంతో బలాత్కారంగా దాన్ని ఆక్రమించుకోవటానికి ప్రయత్నిస్తాం. This is the mark of those who are seeking the kingdom of heaven. పరలోక రాజ్యంలో సమీపించే వాళ్ళ గుర్తిది. And these are the ones who get the kingdom of heaven. వీళ్ళే పరలోక రాజ్యాన్ని పొందుతారు. Many people do not possess the riches of God's kingdom అనేక మంది దేవుని యొక్క రాజ్యంలోని సంపదను పొందలేరు, because inwardly they are not violent against the lusts in their flesh. ఎందుకంటే వాళ్ళ అంతరంగ జీవితంలో వాళ్ళ శరీర దురాశల విషయంలో వాళ్ళు తీవ్రంగా ఉండరు, And against satanic attempts to tempt them to make them fall. లేక వాళ్ళు పడిపోయేటట్లు సాతాను యొక్క చోదనల విషయంలో కూడా వాళ్ళు తీవ్రంగా ఉండరు. So remember this, it's speaking about wholehearted people. పూర్ణ హృదయులైన వ్యక్తుల గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. The kingdom of heaven is possessed by men of violence. పరలోక రాజ్యమును బలాత్కారులు ఆక్రమించుకొనుచున్నారు. And this may be the reason why some of you have not come into this heavenly life so far. బహుశా ఎందుకనేమో మీలో కొంతమంది ఇంకా ఈ పరసంబంధమైన జీవితంలోనికి ప్రవేశించలేదేమో. You're not a person of violence in your inner life against your own lusts. మీ శరీర దురాశలకు వ్యతిరేకంగా మీ అంతరంగంలో మీరు బలాత్కారంగా పోరాడట్లేదు. You're not a person who's radical in a violent attitude towards satanic temptations that come your way. నీ మార్గంలో వచ్చే సాతాను యొక్క శోధనల విషయంలో బలాత్కారంగా తీవ్రంగా మీరు పోరాడట్లేదు. Unfortunately, many Christians are more violent in their speech and behavior towards other people, very often to other Christians. దురదృష్టవశాత్తు ఈనాడు క్రైస్తవులు ఇతరులతోనూ, ముఖ్యంగా ఇతర క్రైస్తవులతోనూ వాళ్ళ మాటల విషయంలో, వాళ్ళ ప్రవర్తన విషయంలో ఎంతో బలాత్కారంగా ఉంటారు. These people are old covenant people, or probably not even converted. ఈ వ్యక్తులు పాత నిబంధనకి సంబంధించిన వాళ్ళు, లేక కనీసం మారు మనసు కూడా లేని వ్యక్తులు. A new covenant person never is violent against human beings, never. ఒక క్రొత్త నిబంధన సంబంధించిన వ్యక్తి ఎప్పుడు కూడా ఇతరుల పట్ల బలాత్కారంగా ఉండడు. A person who fights with his wife or husband is not a new covenant person at all. ఒక భార్యకు విరోధంగానో భర్తకు విరోధంగానో పోట్లాడే వ్యక్తి క్రొత్త నిబంధనకు చెందిన వ్యక్తి కాదు. A new covenant person is one who does violence in his inner man to the lusts in his flesh. ఒక క్రొత్త నిబంధనకు చెందిన వ్యక్తి దేంతో పోరాడతాడంటే తన అంతరంగంలో తన శరీర దురాశల విషయంలో పోరాడతాడు, And towards satanic temptation. మరియు సాతాను యొక్క శోధనలకు వ్యతిరేకంగా పోరాడతాడు. Such people possess the kingdom. This is what the Lord is emphasizing here. అటువంటి వారే దేవుని యొక్క రాజ్యాన్ని పొందుతారు. యేసుక్రీస్తు ప్రభువారు దాని గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారు.